ఆరోగ్య సమస్య వచ్చిన ఇబ్బందే, పిల్లలు చదివిద్దామన్న ఇబ్బందే. నెల ఫస్ట్ వస్తుందంటే ఒక టెన్షన్ వాతావరణంలో ఇలా పూర్తి జర్నలిస్టులు కానీ ఫోటోగ్రాఫర్లు కెమెరాలు జీవించే పరిస్థితి వచ్చింది. చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది. అందుకే మీకు హామీ ఇస్తున్నాను. సరే, చాలా మంది అనుకుంటారు వాసు ఎట్టి పరిస్థితిలో 2028-29లో జరిగే ఎన్నికల్లో మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాబోతున్నది. పక్కా వస్తుంది. జర్నలిస్టులు అందరికీ ఇల్లు కట్టించే బాధ్యత మాది, మీకు హెల్త్ కార్డులు ఇప్పించే బాధ్యత మాది, మీకు ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మాది. ఇలా మీరు మంచిగుంటే ఇలా సమాజానికి మేము చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మేము చేసే గొప్ప పనులు కానీ, మంచి పనులు కానీ సమాజానికి పోయేటువంటి అవకాశం ఉంది. సోషల్ మీడియా ఇంత విరిగినప్పుడు కూడా లాస్ట్ ఫైనల్ గా మీదే ఫైనల్. తప్పకుండా జర్నలిస్టులను, ఫోటోగ్రాఫర్లను, కెమెరాలను మేము ఆదుకొని తీరుతాం. ఎందుకంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం. మేము బీజేపీ పాలిత రాష్ట్రాలు తప్ప మిగతా ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇచ్చే పరిస్థితి లేదు. హంగు ఆర్భాటాలు చేస్తున్న తప్ప లేదు. దాన్ని తీసి ఇవాళ వీళ్ళకి ఎంతమంది ఉన్నారు జర్నలిస్టులు? ఇస్తే ఏమవుతుంది? నేను పోయినా అక్కడెక్కడ పోయినా పాదయాత్రప్పుడు జర్నలిస్టులకు ఇల్లు కట్టిస్తా అన్నారు. పిల్లర్లు వేసినాయి. ఆ పిల్లర్ మొత్తం చిల్లువకి పీకినాయి. ఇక్కడ యాజమాన్యం కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అన్ని పత్రికల యాజమాన్యం మీ దగ్గరికి లీడర్లు వస్తారు. ప్రభుత్వాలను మీరు కంట్రోల్ చేస్తున్నారు, ప్రభుత్వాలను మీరు శాసిస్తున్నారు, ప్రభుత్వాలను కూడా ఒప్పిస్తున్నారు, ప్రభుత్వం చేసే తప్పులు కూడా బయటపడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీ సిబ్బంది బాధలను కూడా యాజమాన్యాలు ప్రభుత్వం తీసుకురావాలి. మీ పేపర్ సంబంధించి కానీ, మీ ఛానల్ సంబంధించి కానీ, వీడియోగ్రాఫర్లు కానీ, కెమెరామెన్లు కానీ మీ సిబ్బంది పడుతున్న ఇబ్బందులను ఇలా ప్రభుత్వం తీసుకొచ్చి వాళ్ళకు వార్నింగ్ ఇస్తారా, రిక్వెస్ట్ చేస్తారా, చేసి వాళ్ళకు ఉద్యోగ భద్రతతో పాటు వాళ్ళకు ఇండ్లు ఇచ్చే విధంగా, వాళ్ళకి అన్ని రకాలు ఆదుకునే విధంగా, ఆరోగ్య భద్రత కార్డు ఇచ్చే విధంగా యాజమాన్యం కూడా కృషి అని చెప్పి ఈ సందర్భంగా తప్పకుండా మా ప్రభుత్వం వస్తుంది, మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు ఈ నెల 27వ తారీఖు నుంచి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా జేసీగా ఏర్పడి మేము పోరుబడ పడుతున్నాం, ఆందోళన చేస్తున్నాం అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇప్పుడే మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారితో మాట్లాడారు. వారే ఫోన్ చేశారు. తప్పకుండా వారికి మద్దతు ప్రకటించమని చెప్పి ప్రకటిస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. అందుకే ఈ రోజు మేము చెప్తున్నాం వాళ్ళకి, ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా, జేసీ నాయకులందరూ కూడా మీరు చేసే పోరాటానికి భారతీయ జనతా పార్టీ మరి రామచంద్ర గారి నేతృత్వంలో పూర్తి స్థాయి మేము మద్దతు చెప్తాం. మీరు న్యాయబద్దమైన డిమాండ్స్ మీ అన్ని కూడా మేము గతంలో చెప్పాము. మేము కొంతమంది నాయకులను ప్రతిసారి పిలిపించి గత ప్రభుత్వం అదేస్తుంది, ఈ ప్రభుత్వం అదేస్తున్నది, ఒప్పించి మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈసారైనా మీ న్యాయబద్దమైన డిమాండ్స్ ను ప్రభుత్వం పరిష్కరించే వరకు మీరు ఉద్యమాన్ని ఆపకండి. మీకండగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ వెంట ఉంటారు. ఆల్రెడీ రామచంద్ర గారు ఫోన్ చేసి చెప్పి ప్రకటించమని చెప్పి వారి సూచన మేరకు మేము కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున మీకు మద్దతు ప్రకటిస్తున్నాం. ఆ ప్రభుత్వం చేసిందేం లేదు, ఈ ప్రభుత్వం చేసిందేం లేదు, చేసేదేం లేదు. ఆ ప్రభుత్వం బెదిరించింది, ఈ ప్రభుత్వం బెదిరిస్తూనే ఉన్నది. అందుకే తను పేనమికలో పోయబడ్డటమే పరిస్థితి. ఇలా పీఆర్సీని అమలు చేస్తలేరు. 6 డిఏలుగా పెండింగ్ ఉన్నది. ప్రతిసారి ఏం చేస్తారంటే ఒక డిఏ రిలీజ్ చేస్తారు, చేసి ఇప్పటి నుంచి రెగ్యులర్ ఇస్తామంటారు కదా, మళ్ళీ పెండింగ్, మళ్ళీ 6 డిఏలు మళ్ళీ పెండింగ్. వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇస్తలేరు. వాళ్ళ పెన్షన్దారుల కోసం ఇంత రిలీజ్ చేస్తామని కనీసం వాళ్ళ పరిస్థితి అదే విధంగా ఉన్నది. జీవో బాధితులు ఇంకా ఉన్నారు. ఆ సమస్య పరిష్కరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంతా ప్రకటించారు. వాళ్ళని పిలిచి చర్చలు జరిపి దానివల్ల ఇబ్బందులు ఏంది, ఏ విధంగా సమస్యను పరిష్కరించాలి, ఏ విధంగా వారికి న్యాయం చేయాలి అన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు. తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది. కాబట్టి వాళ్ళు న్యాయమైన డిమాండ్ వాళ్ళవి.
వాళ్ళ గొంతెమ్మ కోరికలు కొడతలేరు వాళ్ళు. వాళ్ళ 6 డిఎల్ ఇవ్వడానికి ఏంది? వాళ్ళ కేంద్ర ప్రభుత్వము ఉద్యోగస్తులను ఏ విధంగా చూసుకుంటుంది ఒక చూడండి మీరు. డిఎల్ ఇస్తున్నాం టైం ప్రకారం, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇస్తున్నాం. వాళ్ళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం గల్లా ఎగరేసుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చెప్పి తలచుకొని చెప్పుకునే పరిస్థితి ఇవాళ. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏంది ఇవాళ? గత ప్రభుత్వము మోసం చేసిందని చెప్పి మొత్తం అందరు కలిసి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? వాళ్ళ మళ్ళీ మోసం చేసింది. మేము చెప్పినాం ఈ 2 మోసపూరితమైన పార్టీలు, వీళ్ళ చేతులు ఏం లేదు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది. మీ బెనిఫిట్స్ మీకు ఇవ్వాలంటే దానికి నిధులు కావాలి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే మీ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి మేము చెప్పినప్పుడు కూడా మీరు అప్పుడు వినలేదా? ఈ ప్రభుత్వం చేసింది 8 లక్షల కోట్లు అప్పు చేస్తాం, అప్పు చేసి మొత్తం అప్పులు తీరుస్తాం, మీకు డిఎల్ ఇస్తాం, పిఆర్స్ అమలు చేస్తాం. రిటైర్మెంట్ అనక వెంటనే ముందే మొత్తం ఫైల్ రెడీ చేస్తాం. ఎవరైతే పదవి విరమణ పొందుతారో వాళ్ళకి ముందే 15 డేస్ 1 మంత్ ముందే మొత్తం ఫైల్ అంతా ప్రిపేర్ చేస్తాము. వాళ్ళకి రావాల్సిన బకాయి రిటైర్మెంట్ అయిన రోజే వాళ్ళ అకౌంట్లో వేస్తామని చెప్పి ఇదే ప్రభుత్వం చెప్పింది. గత ముఖ్యమంత్రి చెప్పింది, ఈ ప్రభుత్వం చెప్పింది. వాళ్ళ చెప్పులు అర్థం తిడుతున్నారు వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు స్ట్రైక్ చేస్తారు, స్ట్రైక్ అయినా మళ్ళీ చర్చలు అంటారు, చర్చలని మళ్ళీ మాట అంటారు, దానిలో 2-3 నాయకులను కమ్ముతారు కదా. మళ్ళీ చర్చలు సఫలం, మళ్ళీ పోస్ట్ పోన్. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో యాజమాన్యాలకు ఇదే ప్రభుత్వం కట్టినేసింది వాళ్ళు చెప్తాను, మేము చెప్తాను అమ్మలే. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో యాజమాన్యాలు నా దగ్గరికి వచ్చినాయి. వస్తే మీరు భయపడతాం, మేము ఏం చేయలేము. మిమ్మల్ని ప్రభుత్వం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే దానికి ఏ విధంగా అడ్డుకుంటాం, మీకు భరోసా ఇస్తున్నాం, మీకు అండగా ఉంటామని చెప్పన్నాం.